ఈరోజు అసలు ఫ్లవర్ ఆఫ్ లైఫ్ ధ్యానం ఎందుకు చెయ్యాలనేది చూద్దాము. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. ఇప్పుడు తెలుసుకోబోయే సత్యాలన్నీ కూడా కొంచెం షాకింగ్‌గా, ఇబ్బందికరంగా ఉంటాయి. ఆ షాక్‌ని, ఇబ్బందిని తట్టుకోలేము అనుకుంటే బెటర్ నాట్ టు లిసన్ వినొద్దు. మీరు హ్యాపీగా లీవ్ చేయొచ్చు మీటింగ్‌ని. ఈ ఫ్లవర్ ఆఫ్ లైఫ్ అనేది సేక్రెడ్ జియోమెట్రీ మనందరికీ తెలిసిన విషయమే. ఎంతో అద్భుతమైన డివైన్ ఎనర్జీని యాంకర్ చేస్తూ ఉంటుంది. ఇది ఈ ఫ్లవర్ ఆఫ్ లైఫ్ అనేది సృష్టి అంతా అన్ని రకాల కట్టడాలలోని, ఎన్నో రకాల గ్రహాలలోని, ఎన్నో రకాల నక్షత్ర లోకాలలోని ఈ ఫ్లవర్ ఆఫ్ లైఫ్ సేక్రెడ్ జియోమెట్రీ అనేది ఉంటుంది. భూమి మీద మాత్రం చాలా అరుదుగా, రేర్‌గా ఉంటుంది. అది కూడా కొంతమంది స్పిరిచ్యువల్ పర్సన్స్‌కి మాత్రమే, స్పిరిచ్యువల్ ఆర్గనైజేషన్స్‌కి మాత్రమే తెలుసు. ఎందుకు ఇప్పుడు ఈ ఫ్లవర్ ఆఫ్ లైఫ్ ధ్యానం ప్రతి 4 గంటలకు ఒకసారి చేయవలసిన అవసరం ఏముంది? దీనివల్ల ఏం జరుగుతుంది? అసలు దేనిని మనము నిరోధించడానికి ఈ ఫ్లవర్ ఆఫ్ లైఫ్ అనేది చేస్తున్నాము అనేది చూస్తే మీ అందరికీ ఆర్కన్స్ అనేవాళ్ళు పరిచయమే. లైఫ్ ఆఫ్ ఎ లైట్ వర్కర్ గనక వినుంటే, ఆ 4 పార్ట్‌లు వినుంటే ఆర్కన్స్ అనేవాళ్ళు మీ అందరికీ తెలుసు. ఆర్కన్స్ అనేవాళ్ళు ఈ చీకటి జీవుల్లో ఒకానొక టాప్ మోస్ట్ ప్రయారిటీ ఉన్న టాప్ మోస్ట్ లీడర్‌షిప్స్‌లో ఉన్న నాన్ ఫిజికల్ బీయింగ్స్. అంటే మనలాగా భౌతిక శరీరం అనేది వాళ్ళకుండదు. ఈ ఫిజికల్ శరీరం, భౌతిక శరీరం లేకుండా నాన్ ఫిజికల్ ఎంటిటీస్ ఎనర్జీ లెవెల్స్‌లో ఉంటూ ఉంటారు. వారక్కడి నుంచి భూమి చుట్టూ ఉన్న మేట్రిక్స్‌ని అంటే మాయపొరని వారి యొక్క అద్భుతమైన టెక్నాలజీతో కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఈ ఆర్కన్స్‌కి బాస్‌లు ఖైమెరా అని ఉంటారు. అనేది జరుగుతున్నవని దానికి సంబంధించిన అప్డేట్స్ అనేవి ఇస్తూనే ఉన్నాను నేను. ఈసారి అప్డేట్ ఏంటంటే, ఈ ఆర్కన్స్ అనేవాళ్ళు ఆర్కన్స్ యొక్క బాస్‌లు ఖైమెరా అనేవాళ్ళు ఫిజికల్ స్పైడర్స్, ప్లాస్మా స్పైడర్స్ అని లేదా ఎథీరియల్ స్పైడర్స్ అని 2 రకాల రూపాల్లో ఉంటూ ఉంటారు. ఖైమెరా అనేవాళ్ళు చాలా రకాల రూపాల్లో ఉంటారు. అంటే రకరకాల మనుషుల రూపంలో, హ్యూమనాయిడ్స్ రూపంలో ఉంటారు. అలాగే స్పైడర్స్ రూపంలో కూడా ఉంటారు. ఫస్ట్ చూపిస్తున్న అరకినిడ్స్ అంటే ఏంటంటే, మరి మీకు బయాలజీ బ్యాక్‌గ్రౌండ్ గనక ఉండుంటే, అరకినిడ్స్ అనేది ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ ఆర్థ్రోపోడా. ఆర్థ్రోపోడా అంటే బొద్దింకలు, మిల్లిపెడ్, సెంటిపెడ్, స్కార్పియన్ ఇవన్నీ ఉంటాయి. ఆ గ్రూప్‌కి, ఆ ఫైలంకి సంబంధించిన ఒకానొక గ్రూప్ అరకినిడ్స్ అంటారు. అరకినిడ్స్‌లో స్పైడర్స్ ఉంటాయి, సాలిపురుగులుంటాయి. ఈ ఆర్కన్స్, అరకినిడ్స్ అంటే 2 సిమిలారిటీస్ ఉంటాయి. మీరు ఎలాగా ప్రభావితం చేస్తూ ఉంటారనేది చూద్దాము. ఇప్పుడు మీరు ఈ పిక్చర్‌లో చూస్తున్నది ఏంటంటే, నేషనల్ ఆర్ట్ గ్యాలరీ ఎస్ ప్లాజా, ఒట్టావా, కెనడాలోని ఒక మాన్యుమెంట్ ఇది. అంటే స్పైడర్ మాన్యుమెంట్‌ని మీరు చూడొచ్చు. నేను ఇందాక చెప్పినట్టు స్పైడర్స్ అంటే ఖైమెరా కంట్రోల్‌లో ఉంటూ కొన్ని స్పైడర్స్ అనేవి ఉంటాయి. ఈ స్పైడర్స్ భూమి మీద అయితే ఈ సైజుల్లో కనపడవు. కానీ దిస్ ఈస్ ఎ ఫిజికల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ప్లాస్మా స్పైడర్స్. అలాగే అంటే ప్లాస్మా అనేది మీకు మరి ఐడియా ఉండుంటే నా సెషన్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటే ఐడియా ఉంటుంది. మనకి ఫిజికల్ బాడీ తెలుసు. తర్వాత ఎథరిక్ బాడీ తెలుసు. కానీ ఫిజికల్ బాడీకి, ఎథరిక్ బాడీకి మధ్యలో ఫిజికల్ ప్లేన్‌కి, ఎథరిక్ ప్లేన్‌కి మధ్యలో ప్లాస్మా తలం అనేది ఉంటుంది. ఈ ప్లాస్మా తలానికి సంబంధించి ఎన్నో రకాల ఇటువంటి ఆర్కన్‌లు, ఖైమెరాకి సంబంధించిన జీవులనేవి ఉంటూ ఉంటాయి. ఆ ప్లాస్మా తలం అనేది మీరు ఎక్కడ ఇంటర్నెట్‌లో వెతికినా చాలా రకాల స్పిరిచ్యువల్ బుక్స్‌లో వెతికినా కూడా మీకైతే కనపడదు. ఎందుకంటే ఆ తలం అనేది ఒకటి ఉంది అని తెలిస్తే మనం కాంతిని యాంకర్ చేస్తూ ఆ ప్లాస్మా బాడీని క్లీన్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి అలా తెలియకుండా వారు మనని మభ్యపెట్టి ఉంచుతూ ఉంటారు. ఈ ప్లాస్మా తలంలో ప్లాస్మా స్పైడర్స్ అంటే ప్లాస్మా తలము ఆఫ్ ఎర్త్ భూమికి సంబంధించిన ప్లాస్మా తలంలో ప్లాస్మా స్పైడర్స్ ఉంటాయి.
ఈ ప్లాస్మా స్పైడర్స్ అనేవి ఫిజికల్ మేనిఫెస్టేషన్ ఇలాగ జరగదు కాబట్టి, అంటే ఇంత పెద్ద పెద్ద స్పైడర్స్ ఉండడానికి ఇదేమి డైనోసార్ల కాలం కాదు కాబట్టి, ఇలాంటివి మాన్యుమెంట్స్ రూపంలో అంటే శిల్పాల రూపంలో భూమి మీద రకరకాల ప్లేసెస్‌లో పెడుతూ ఉంటారు. ఇది ఒక మంచి స్కల్ప్చరు లేదా ఒక మాన్యుమెంట్ అనుకుని అక్కడ ప్రజలందరూ చాలా నార్మల్‌గా తీసుకుంటారు కానీ, ఇది ఒక సింబాలిక్ రిప్రజెంటేషను ప్లాస్మా తలంలో ఉన్న స్పైడరు ఫిజికల్‌గా ఇలా మాన్యుమెంట్స్ రూపంలో ఉండడం అనేది ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్. ఈ స్పైడర్ కంట్రోల్‌లో మీరందరూ ఉన్నారు అని చెప్పడం లాంటిదన్నమాట. అలాగే ప్రెజెంట్ భూమి మీద పరిస్థితి ఏంటంటే, ఐబీసీ ఇల్యూమినటీ బ్రేకవే కాంప్లెక్స్ అని చెప్పాను. ఫైనల్ బ్యాటిల్ అనేది జరుగుతున్నప్పుడు ఐబీసీ అనేవాళ్ళు యాస్ ఆన్ నౌ మొత్తం భూమి నుంచి కంప్లీట్‌గా వారందరూ తీసివేయబడ్డారు. ఇట్స్ ఎ హ్యూజ్ విక్టరీ ఆఫ్ ద లైట్. వారు ఐబీసీ ఇల్యూమినటీ బ్రేకవే కాంప్లెక్స్‌ని టోటల్‌గా రిమూవ్ చేయడం జరిగింది భూమి నుంచి. అలాగే మేజర్ పోర్షన్ ఆఫ్ డ్రాకోస్ కూడా రిమూవ్ చేయబడ్డారు. డ్రాకోస్ అంటే రకరకాల శరీరాల్లో ఉన్న రెప్టీలియన్స్ అన్నమాట. అలాగే ఇప్పుడు భూమి మీద మిగిలిపోయిన వాళ్ళు ఈ ఫిజికల్ స్పైడర్స్, అలాగే ప్లాస్మా స్పైడర్స్ ఉన్నాయి. ఈ ఎక్కడ ఉన్నాయి అంటే, ఫిజికల్ స్పైడర్స్ ఆల్మోస్ట్ లైక్ డయామీటర్‌లో 10 మీటర్స్ నుంచి 10 యార్డ్స్ వరకు ఉంటూ ఉంటాయి. అవి భూమి లోపల ఉన్నాయి ఫిజికల్ స్పైడర్స్. ఎస్పెషల్లీ కెమెరా అండర్‌గ్రౌండ్ బేసెస్‌లో ఉంటాయి. ఈ క్లిప్పింగ్ ఒకటి చూద్దురు. ఈ క్లిప్పింగ్‌లో ఏంటంటే 'హ్యారీ పాటర్' మూవీకి సంబంధించిన క్లిప్పింగ్. ఇందులో వాళ్ళు సింబాలిక్‌గా చూపిస్తూ ఉంటారు భూమి లోపల స్పైడర్స్ అనేవి ఉన్నాయి అని. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే, చీకటి జీవులు ఎలాంటి వాళ్ళంటే, వాళ్ళ గురించిన రహస్యాలన్నీ బయట పెడుతూ, "నువ్వు మమ్మల్ని ఏం చేయలేవులే" అనేది ఛాలెంజ్ అనేది విసురుతా ఉంటారు లైట్ ఫోర్సెస్‌కి. మేమిక్కడ అన్నీ కూడా మా కంట్రోల్‌లో ఉన్నాయి. మాకు నచ్చినట్టు చేస్తూ ఉంటాము. మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు. మేము ఆడిందే ఇక్కడ గేము అని చెప్పి ఛాలెంజెస్ విసురుతూ ఉంటారు. దానికి సింబాలిక్ రిప్రజెంటేషన్ ఈ మాన్యుమెంట్స్, స్పైడర్ మాన్యుమెంట్స్ అవ్వచ్చు. మూవీస్‌లో ఇలాంటివి చూపించి మనందరికీ చూపిస్తూ మనకి జుగుప్స కలిగించేటట్టుగా ఉంటూ ఉంటాయి. బట్ అవన్నీ నిజం అనేది మనకి అర్థం కాదు. ఎంతో అవేర్‌నెస్ ఉంటూ, ఎంతో కాన్షియస్‌నెస్ ఎదిగి, ఎన్నో రకాలుగా రిసర్చ్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇటువంటివి అర్థమవుతూ ఉంటాయి. ఈ క్లిప్పింగ్ ఒకటి చూద్దాము. తర్వాత మళ్ళీ చెప్తాను. సో, ఇలాగా వారు రకరకాల స్పైడర్స్ అనేవి భూమిలో ఫిజికల్ స్పైడర్స్ అనేవి ఉన్నాయి. ఈ ఇప్పుడు కనిపిస్తున్న ఇమేజ్ గురించి కొంతసేపు అయిన తర్వాత నేను మాట్లాడతాను. సో, ఈ ఫిజికల్ స్పైడర్స్ ఏంటంటే, భూమిలో ఉన్నాయి. కెమెరా కంట్రోల్‌లో ఉంటుంటాయి. కెమెరాకి రకరకాల బేసెస్ అనేవి ఉంటాయి. అంటే అండర్ గ్రౌండ్ బేసెస్ అంటాము. ఈ అండర్ గ్రౌండ్ బేసెస్‌లో భూమి లోపల ఉన్న బేసెస్ అన్నమాట. ఈ బేసెస్‌లో వారికి కొన్ని రకాల టెక్నాలజీస్ ఉంటాయి. క్వాంటమ్ సూపర్ పొజిషన్ టెక్నాలజీస్ అని. ఈ క్వాంటమ్ సూపర్ పొజిషన్ టెక్నాలజీస్‌తో వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ ఫిజికల్ స్పైడర్స్ చనిపోయినా, ఆ నెస్ట్‌లు అంటే మనం చేసే కాంతి ధ్యానాలకి, రకరకాల లైట్ యాంకరింగ్‌కి ఈ ఫిజికల్ స్పైడర్స్ చనిపోతూ ఉండొచ్చు. అలాగే ఆ స్పైడర్ వెబ్స్ అనేవి కూడా తీసివేయబడుతూ ఉంటాయి. కానీ ఆ క్వాంటమ్ టెక్నాలజీ వలన మళ్ళీ కొత్త స్పైడర్స్‌ని పుట్టించడము, అలాగే ఆ స్పైడర్ వెబ్‌లనేవి కంటిన్యూయస్‌గా రిజర్వాయర్స్ లాగా, ఛాంబర్ ఆఫ్ రిజర్వాయర్స్ లాగా ఉంటూ స్పైడర్స్‌ని ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటాయి. ఏమవుతుందంటే భూమిలో నిత్యం ఆ స్పైడర్ యొక్క వెబ్ అనేది ఉంటుంది. ఎలా అయితే భూమి చుట్టూ మేట్రిక్స్ అంటే మాయపొర, ఒక ఎలక్ట్రానిక్ ఫెన్సింగ్ మాదిరిగా భూమి చుట్టూ ఒక కంచె అనేది ఉందో, అదే విధంగా భూమి లోపల కూడా ఈ స్పైడర్ వెబ్స్‌తో అంటే సాలిపురుగుల యొక్క గూళ్ళతో నిర్మించబడిన ఒక కంట్రోల్ సిస్టమ్. అది కూడా మేట్రిక్స్‌ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇలాంటి సిస్టమ్ అనేది ఉంటుంది. జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ మేట్రిక్స్ సిస్టమ్ అనేది భూమి లోపల ఏదైతే ఈ స్పైడర్ వెబ్ వలన సృష్టించబడుతున్నాదో, అది యాక్చువల్‌గా ఫ్లవర్ ఆఫ్ లైఫ్‌కి కరెక్ట్‌గా ఆపోజిట్‌గా పనిచేస్తూ ఉంటుంది. అంటే వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటుంది. ఇది వ్యతిరేకంగా పనిచేయడం వలన మనము ఎన్ని సార్లు అంటే ఇక్కడ ఎంత కాంతిని
యాంకర్ చేస్తున్నా కూడా ఆ స్పైడర్ వెబ్ అనేది ఉన్నంత కాలము కూడా మనకి రిపీటెడ్‌గా ఆ అకృత్యాలు అవ్వచ్చు, దుర్మార్గాలు అవ్వచ్చు భూమి మీద జరుగుతూనే ఉంటాయి. అందుకే ఎవ్రీ 4 అవర్స్‌కి ఒకసారి ఫ్లవర్ ఆఫ్ లైఫ్ మెడిటేషన్ చేస్తూ భూమి లోపల ఏదైతే చీకటి అందుకే ఆ ఫ్లవర్ ఆఫ్ లైఫ్ మెడిటేషన్ యొక్క ఇన్‌స్ట్రక్షన్స్‌లో ఉంటుంది. భూమి లోపల ఉన్న చీకటిని సంపూర్ణంగా తొలగించి వేస్తూ అనే ఇన్‌స్ట్రక్షన్ ఉంటుంది. అంటే మనం అది విజువలైజ్ చేస్తాం. ఆ డార్క్‌నెస్‌ని భూమి నుంచి తొలగించి వేస్తున్నట్టు విజువలైజ్ చేస్తాము. అలాగే భూమి లోపల యాంటీ లే లైన్స్ అంటే స్పైడర్ వెబ్స్ ద్వారా వ్యతిరేకంగా ఉన్న లే లైన్స్ అంటే ఎనర్జీకి వ్యతిరేకంగా ఉన్న లే లైన్స్ అలాగే అవన్నీ కూడా నెగెటివ్ లే లైన్స్ అని కన్‌స్ట్రక్ట్ అయ్యి ఉంటాయి కాబట్టి మనం ఫ్లవర్ ఆఫ్ లైఫ్ ధ్యానం చేసినప్పుడల్లా ఆ లే లైన్స్ లోకి భూమి మీద ఉన్న లే లైన్స్ లోకి ఎనర్జీ వోర్టిసెస్ లోకి ఆ పింక్ కలర్ గాడెస్ ఎనర్జీ వెళుతున్నట్టు విజువలైజ్ చేయండి అని చెప్పడం వెనక ఉద్దేశం ఏంటంటే ఆ విజువలైజేషన్ చేస్తున్నప్పుడు లోపల ఉన్న స్పైడర్ వెబ్స్ లోకి కూడా ఈ గాడెస్ ఎనర్జీ వెళుతూ ఆ స్పైడర్స్ ని వీటన్నిటిని ఆ లే లైన్స్ నెగటివ్ లే లైన్స్ ని కంప్లీట్ గా ఎలిమినేట్ చేస్తూ వాటిని ట్రాన్స్మిటేషన్ రూప పరివర్తనం చేస్తూ వాటిని కాంతితో నింపివేస్తూ ఉంటాయి. అంటే ఈ స్పైడర్స్ కి అలాగే ఆ నెగటివ్ లే లైన్స్ కి ఖైమరాకి గాడెస్ ఎనర్జీ అంటే చాలా ఎలర్జీ వాటికి. అంటే సాఫ్ట్ పింక్ కలర్ ఎనర్జీ ఎక్కడ విజువలైజ్ చేసినా వాటికి ఎలర్జీ అవి అక్కడ ఉండలేవు. అలా గాడెస్ ఎనర్జీ యాంకర్ చేయడం వలన ఆ స్పైడర్ వెబ్స్ అన్ని కూడా కంప్లీట్ గా ఎలిమినేట్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ప్రజెంట్ లైట్ ఫోర్సెస్ అయితే ఈ ప్లాస్మా అండ్ ఖైమరా స్పైడర్స్ ఫిజికల్ స్పైడర్స్ ని ఎలిమినేట్ చేసే ప్రాసెస్ లో ఉన్నారు. వాళ్ళు ఎంజాల్నర్ టెక్నిక్ అనేది ప్రయోగించి వాటిని ఎలిమినేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు పిక్చర్ లో చూస్తున్నది నెక్స్ట్ టైప్ ఆఫ్ యానిమల్ మీ అందరికీ తెలుసు ఆక్టోపస్. ఈ ఆక్టోపస్ అనేది భూమిని మింగేస్తున్నట్టుగా ఉంది. ఇది యుఎస్ కి సంబంధించిన ఒకానొక సింబల్ అండి. ఈ సింబల్ లో భూమిని మింగేస్తూ ఉన్న ఈ ఆక్టోపస్ ఏంటంటే దాని కింద రాసి ఉన్నది కూడా గమనించండి. నథింగ్ ఈస్ బియాండ్ అవర్ రీచ్. అంటే భూమి మీద మీరేం చేస్తున్నా కూడా అంతా కూడా మా కంట్రోల్లోనే ఉంటుంది. మమ్మల్ని దాటి మీరు ముందుకి వెళ్ళలేరు అనేది ఇక్కడ వాళ్ళు ఈ సింబల్ రూపంలో చెప్తున్నారండి. ఈ ఆక్టోపస్ అనేది కూడా ఎల్డాబోత్ అంటాము. ఎల్డాబోత్ అనేది 2015, 2016 సమయంలో కాంతి బలగాలు ఈ లైట్ ఫోర్సెస్ మొత్తం భూమి మీద ఉన్న లైట్ వర్కర్స్ కి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ ఎల్డాబోత్ అనేది భూమి చుట్టూ ఉన్న ఒక ఆక్టోపస్ లాంటి ఒక ఎనర్జీ బాడీని కలిగి ఉంటుంది. ఎంత మీరు ఈ ఆక్టోపస్ తాలూకా చేతులు గాని లేదా ఆ తల గాని ఎంత డిజాల్వ్ అయినట్టు విజువలైజ్ చేసినా ఎన్నిసార్లు ఎనర్జీ వర్క్ అంటే దీనికి సంబంధించి కొన్ని స్పెసిఫిక్ మెడిటేషన్స్ కూడా అప్పుడులో మేము చేసేవాళ్ళము. అవి చేసున్నా కూడా మళ్ళీ మళ్ళీ రీజనరేట్ అయిపోతూ ఉంటాయి. ఈ రీజనరేట్ అవుతూ ఇలాగ ఆల్మోస్ట్ లైక్ 2 సంవత్సరాలు ఎల్డాబోత్ రిమూవల్ విజువలైజేషన్స్ చేస్తూ మెడిటేషన్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. 2017 ఆగస్టులో 2018 ఆగస్ట్ 2017 ఆగస్ట్ వచ్చినప్పటికీ ఎల్డాబోత్ యొక్క చేతులు అనేవి కంప్లీట్ గా డిజాల్వ్ అయిపోయాయి. అంటే ఆక్టోపస్ తాలూకా చేతులు ఓన్లీ హెడ్ మాత్రమే ఉన్నది అని చెప్పడం జరిగింది. 2018కి వచ్చినప్పటికీ ఇది కూడా కంప్లీట్ గా రిమూవ్ అయిపోయింది, డిజాల్వ్ అయిపోయింది అని చెప్పడం జరిగింది. సో అప్పటి నుంచి ఏంటంటే చాలా మంది లైట్ వర్కర్స్ అంటే ఎవరైతే బర్త్ తీసుకున్నారో జన్మ తీసుకున్నారో లైట్ వర్కర్స్ గా వాళ్ళు వారి యొక్క సోల్ మిషన్ కావచ్చు, మెడిటేషన్ లోకి రావడం అవ్వచ్చు, లైట్ మెడిటేషన్స్ కాంతి ధ్యానాలు చేయడం అనేది మొదలుపెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ లైక్ 2017, 2018 ఆ ప్రాంతం నుంచి మొదలయ్యి చాలా ఎక్కువ మంది అవేకన్ అవ్వడం అనేది జరిగిందండి. అలాగే ఇప్పుడు మీరు చూడొచ్చు ఇది యాక్చువల్ ఫోటోగ్రాఫ్ అండి. ఆక్టోపస్ కి సింబాలిక్ గా క్లౌడ్ ఫార్మేషన్ అప్పుడులో పిక్చర్ ఇది 2016 2016-2017 టైంలో ప్రపంచంలో ఒకానొక కంట్రీలో ఇది ఈ ఇమేజ్ అనేది దొరికింది. అంటే ఇటువంటి క్లౌడ్ ఫార్మేషన్ జరిగింది. దాని పిక్చర్ అన్నమాట ఇది. అలాగే ఎప్పుడైతే 2018లో ఆ ఆక్టోపస్ అనే దాన్ని సంపూర్ణంగా తొలగించి వేయడం జరిగిందో వాళ్ళు
చాలా ఇబ్బంది పడ్డారండి చీకటి జీవులు. ఇబ్బంది పడి ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఎనర్జీలో ప్లాస్మా తలాల్లో, ఎథరిక్ తలాల్లో ఉన్న మమ్మల్ని తొలగించి వేస్తారా అని చెప్పి, ఎందుకంటే గుర్తుపెట్టుకోండి భూమి ఇంకా ఫిజికల్‌గా ఉన్న భూమి ఇంకా వారి చేతిలోనే ఉంది. స్టిల్ వి ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ దెమ్. స్టిల్ వి ఆర్ హోస్టేజెస్. సో వాళ్ళేం చేస్తారంటే భౌతికంగా ఇటువంటి ఫిజికల్ మాన్యుమెంట్స్‌ని ఇందాక ఎలా అయితే స్పైడర్ మాన్యుమెంట్ చూపించానో అలాగా ఇటువంటి ఆక్టోపస్‌లని పార్కుల్లో ఒక స్కల్ప్చర్‌గా, ఒక మాన్యుమెంట్‌గా పెట్టేయడము. మనకి సబ్‌కాన్షియస్‌లో దాన్ని రికార్డ్ చేస్తూ ఉంటారనమాట. ఎల్డాబోత్‌ని రికార్డ్ చేస్తూ ఉంటారు. లేదా స్పైడర్‌ని రికార్డ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి మాన్యుమెంట్స్ ద్వారా, ఇలాంటి శిల్పాల ద్వారా. చేసినప్పుడు ఏంటంటే మీరు ఆస్ట్రల్ జర్నీలకి, ఆస్ట్రల్ వర్కులకి వెళ్ళినప్పుడు ఆ ఆస్ట్రల్ తలాల్లో అవి యాక్చువల్‌గా ఉండవు. బట్ ఇక్కడ చూడడం వలన అక్కడ రిఫ్లెక్షన్స్ మాదిరిగా వస్తూ స్టిల్ మనం ఆ లూప్ లైన్‌లోనే ఉండిపోయి అక్కడే కొట్టుకుంటూ ఉంటాం. ఎలాగైతే 'డాక్టర్ స్ట్రేంజ్' మూవీలోని క్లైమాక్స్‌లో చూపిస్తాడు. ఆ లూప్ లైన్ అంటే ఆ లూప్ లోనే ఉంటూ డోరామాము అని చెప్తాడండి. ఆ డోరామాము ఎవరంటే ఎల్డాబోత్ అన్నమాట. యాక్చువల్ గా ఎల్డాబోత్ ని డోరామాము అనే పేరుతో వాళ్ళు అక్కడ చూపిస్తారు అనమాట డాక్టర్ స్ట్రేంజ్ మూవీలోని. సో అది చూస్తే మీకు ఐడియా వస్తుంది. సో అలాగా అక్కడే ఉన్నట్టు వీళ్ళు మనకి ఇట్స్ లైక్ ఒక హాలుసినేషన్ ని క్రియేట్ చేస్తూ ఉంటారన్నమాట. అలాగే ఇది రింగ్స్ అండి. ఆ ఎల్డాబోత్ కి ప్లాస్మా రింగ్స్ అనేవి అంటే ప్లాస్మా తలం ఉన్నది. ఇది నాసా రిలీజ్ చేసిన ఫోటో అండి. అప్పుడప్పుడు పొరపాటున మరి ఇలాంటివన్నీ రిలీజ్ చేసేస్తూ ఉంటుంది. ఆ ఎల్డాబోత్ తాలూకా టెంటకిల్స్ అని చెప్పేవారు అప్పుడులో ప్లాస్మా రింగ్స్ అనేవారు అనమాట. సో ఇవన్నీ ఏంటంటే ఫిజికల్ ప్రూఫ్స్ ఆఫ్ దేర్ అట్రాసిటీస్. సో ఇలాంటివన్నీ కూడా అండి స్పైడర్స్ అనివ్వండి, ఆక్టోపస్లు అనివ్వండి, ఇటువంటి నెట్ అంటే స్పైడర్ వెబ్ అనేది భూమి లోపల తదైనగా అంటే ఫిజికల్ స్పైడర్స్, కెమెరా స్పైడర్స్ 10 మీటర్స్ డయామీటర్ లోని లేదా 10 యార్డ్స్ డయామీటర్ లో ఉన్నవన్నీ ఉండడం వలన భూమి మీద ఏం సృష్టించబడుతున్నది తెలుసండి? ఈ మేట్రిక్స్ సిస్టమ్ వలన భూమి లోపల ఉన్న ఎస్పెషల్లీ స్పైడర్స్ వలన భూమి మీద చైల్డ్ ట్రాఫికింగ్ అనేది జరుగుతుందండి. ఉమెన్ సప్రెషన్ జరుగుతుంది. లేదు మహిళలకి అది సప్రెషన్ అనే కన్నా చైల్డ్ ట్రాఫికింగ్ అంటే తెలుసు. చిన్న వయసులో ఉన్న పిల్లల్ని దొంగతనం చేసి ఆ కంట్రీలకి ఈ కంట్రీలకి ఎక్స్పోర్ట్ చేసేస్తూ ఏదో రవాణాలు చేసేస్తూ వాళ్ళని సెక్సువల్ అబ్యూస్, రేప్లు లేదంటే రకరకాల స్కాండల్స్ లో ఇన్వాల్వ్ చేస్తూ క్రైమ్స్ లో ఇన్వాల్వ్ చేస్తూ మారణ హోమాలు సృష్టిస్తూ నరబలి ఇస్తూ క్షుద్ర పూజలు చేస్తూ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారండి. వీటన్నిటికీ రూట్ కాజ్ భూమి లోపల ఉన్న స్పైడర్ వెబ్స్ అంటే విచ్ ఇస్ యాక్టింగ్ యాజ్ యాంటీథెసిస్ ఆఫ్ ఫ్లవర్ ఆఫ్ లైఫ్. ఫ్లవర్ ఆఫ్ లైఫ్ కి వ్యతిరేకంగా పనిచేస్తూ భూమి మీద ఇటువంటి చైల్డ్ ట్రాఫికింగ్ అనేది పిల్లల అపహరణ అనేది జరుగుతూ ఉండడానికి కారణమైనది ఆ స్పైడర్ వెబ్స్ అండి. అందుకే ఫ్లవర్ ఆఫ్ లైఫ్ ధ్యానము ప్రతి 4 గంటలకు ఒకసారి చేస్తూ మన వంతు కర్తవ్యంగా ఈ చైల్డ్ ట్రాఫికింగ్ ని మొదలైన వాటన్నిటిని కూడా ఫిజికల్ లెవెల్లో కంప్లీట్ గా రిమూవ్ చేయాల్సిన బాధ్యత ఒక కాంతి కార్యకర్తగా లైట్ వర్కర్ గా మనందరికీ ఉన్నదండి. మస్ట్ అండ్ షుడ్ చేసి తీరాల్సిన ధ్యానం ఫ్లవర్ ఆఫ్ లైఫ్. ఇది మనం ఎప్పుడైతే ఇవన్నీ విజువలైజ్ చేస్తూ ఉంటామో లైట్ ఫోర్సెస్ కి మన తరపు నుంచి మనం ఇచ్చే ఎనర్జీ సహాయం అదేనండి. అంతకు మించి వాళ్ళు ఏమి అడగరు. నేను చాలా సార్లు చెప్పాను, మన డబ్బులు అక్కర్లేదు, మన యొక్క పని అక్కర్లేదు. మీ ఇంట్లో మీరు కూర్చుని ఈ మెడిటేషన్స్ చేస్తూ ఉండండి. అంతకు మించి ఏమీ అవసరం లేదు. సో ఫైనల్ బ్యాటిల్ కి సంబంధించి ఒకానొక క్లిప్పింగ్ అనేది చూద్దాము. సో ఇది ఫైనల్ బ్యాటిల్ లో ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్ అండి. దెన్ సో ఇప్పుడు మనం చేయాల్సిన విజువలైజేషన్ లైట్ తో ఎలాగ ఈ డార్క్ ని లేదా ఈ ప్లాస్మా స్పైడర్స్ అవ్వచ్చు, ఫిజికల్ స్పైడర్స్ అవ్వచ్చు,
ఎనర్జెటిక్ స్పైడర్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి అండి. ఆక్టోపస్ అవ్వచ్చు. ఆక్టోపస్ అయితే ఇట్స్ గాన్. ఎల్డాబోత్ ఎప్పుడో వెళ్ళిపోవడం జరిగింది. 2 ఏళ్ళు అయింది దాన్ని రిమూవ్ చేసేసి. మనం కాంతితోనే అన్నీ జయించగలము అని చెప్పడానికి ఇట్స్ అ మోటివేషనల్ క్లిప్పింగ్ చూపిస్తాను. సో మీరు చేయాల్సిందల్లా ఓన్లీ ఫ్లవర్ ఆఫ్ లైఫ్ మెడిటేషన్. అలాగే మరి ఇంకేం మెడిటేషన్స్ మనకి రాబోతున్న రోజుల్లో ఉన్నాయనేది నేను తర్వాత అయితే షేర్ చేస్తాను. టైం ఉంటే బిఫోర్ ఫ్లవర్ ఆఫ్ లైఫ్ నేను చెప్పేస్తాను. దాని తర్వాత వీ కెన్ టాక్. సో జస్ట్ ఇది విజువలైజేషన్ కండి, అంతకన్నా ఇందులో అయితే ఇంకేం లేదు. తర్వాత వచ్చేసి ఫ్లవర్ ఆఫ్ లైఫ్ మెడిటేషన్ ఇంకా టైం అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ రాబోయే మెడిటేషన్స్ అన్ని కూడా చెప్పేస్తాను నేను. లైక్ 3rd నవంబర్ అండి, అంటే మంగళవారం నాడు తెల్లవారుజామున, అంటే ఈరోజు ఆదివారం, రేపు సోమవారం అర్ధరాత్రి లేదా మంగళవారం తెల్లవారుజామున 12:22 జూపిటర్ సాటర్న్ సైనోడ్ ఒకటి ఉంది, హిలియోసెంట్రిక్ కంజంక్షన్. ఈ సమయంలో మనం మెడిటేషన్ చేస్తున్నాము లైట్ వర్కర్స్ జూమ్ సెషన్ ద్వారా. మంగళవారం తెల్లవారుజామున వెరీ ఫస్ట్ అవర్ తెల్లవారుజామున 12 గంటల నుంచి 1 గంట వరకు ఒక 1 అవర్ మెడిటేషన్ చేస్తున్నాము. అండ్ ఆ 3వ తారీఖునే, అంటే ఇప్పుడు ఈ రోజు నవంబర్ 1, నవంబర్ 2 ఈ రోజు నైట్ మామూలుగా పడుకుంటారు. నవంబర్ 2న పడుకున్న తర్వాత అర్ధరాత్రి 12 గంటలకి, అంటే తెల్లవారుజామున 3 నవంబర్ను తెల్లవారుజాము 12 గంటల నుంచి 1 గంట వరకు లైవ్ గైడెడ్ మెడిటేషన్ ఉంటుంది లైట్ వర్కర్స్ జూమ్ సెషన్ లోని. అలాగే నెక్స్ట్ వచ్చేసి అదే రోజు రాత్రి, అంటే 3వ తారీఖు నవంబర్ మంగళవారం నాడు రాత్రి 11:20 కూడా మెర్క్యూరీ టర్నింగ్ డైరెక్ట్ ఆస్ట్రాలజికల్ కాన్ఫిగరేషన్ లోకి వస్తుంది. ఆ సమయంలో కూడా మనం మెడిటేషన్ చేస్తాము. మంగళవారం నాడు రాత్రి 11 నుంచి 12 11 గంటల నుంచి 12 గంటల వరకు మళ్ళీ 1 అవర్ లైట్ వర్కర్స్ జూమ్ సెషన్ ద్వారా గైడెడ్ మెడిటేషన్ ఉంటుంది. అయితే ఈ నవంబర్ 3నే ఈ 2 కంజంక్షన్స్ కాకుండా, ఈ 2 ఆస్ట్రాలజికల్ కాన్ఫిగరేషన్స్ కాకుండా ఒకానొక సైకిల్, అంటే ఒకానొక ఆస్ట్రాలజికల్ సైకిల్ అనేది ఎండ్ అవుతున్నది. దీని గురించిన వివరాలు అయితే బయటికి చెప్పేదానికి ఇంకా పర్మిషన్ అయితే రాలేదని చెప్పారు. సో ఆ వివరాలు అయితే చెప్పము. మంగళవారం నాడు మాత్రం ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ డే. చక్కగా పొద్దున్న తెల్లవారుజాము 12 గంటలకు మొదలెట్టి మళ్ళీ రాత్రి 12కి కూడా మనం మీట్ అవుతాము. సో చక్కగా కాంతిని యాంకర్ చేస్తూ కాంతి ధ్యానాలు చేయండి. ఆ రోజు 3 రకాల ఆస్ట్రాలజికల్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. లైవ్ గైడెడ్ మెడిటేషన్స్ లో అందరూ పార్టిసిపేట్ చేయమని విన్నపము. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పండి. అలాగే నైట్, అంటే 3వ తారీఖు నవంబర్ 3 రాత్రి 11 నుంచి 12 వరకు మనం ధ్యానం చేసినప్పుడు నెక్స్ట్ రాబోతున్న వరల్డ్ వైడ్ మెడిటేషన్, గ్లోబల్ మాస్ మెడిటేషన్ ఉంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మెడిటేషన్ అండి. దీన్నే టైమ్ లైన్ కరెక్షన్ మాస్ మెడిటేషన్ అంటున్నాము. టైమ్ లైన్ కరెక్షన్ మెడిటేషన్ అంటే టైమ్ లైన్ సరిదిద్దు ధ్యానము, దిద్దుబాటు ధ్యానము, ఏదైనా అనండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ టైం లైన్ అనేవి ఎప్పుడూ కూడా ఓన్లీ చీకటి జీవుల వలన మాత్రమే డిస్టార్ట్ అవ్వవు. మన యొక్క ఆలోచనల వల్ల కూడా ఈ టైం లైన్ అనేవి కదులుతూ ఉంటాయి. ఈ 11 నవంబర్ మధ్యాహ్నం 3:41 జూపిటర్ ప్లూటో పల్లాస్ కంజంక్షన్ లో మనం చేస్తున్నాము గ్లోబల్ మాస్ మెడిటేషన్ అనేది. ఇట్స్ లైక్ వరల్డ్ వైడ్ 1,44,000 మంది కలిపి చేసే ధ్యానం అండి. ఏమవుతున్నది టైం లైన్ కి, భూమి యొక్క అసెన్షన్ టైం లైన్ కి ఏమవుతున్నది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నన్నే చాలా మంది ఈ జూమ్ సెషన్స్ లోని ఒక క్వశ్చన్ వేయడం అనేది జరిగిందండి. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, మేడం మరి మేము ధ్యానం చేస్తున్నాము, మా ఇంట్లో వాళ్ళు ధ్యానం చేయటం లేదు, లేదా మా పేరెంట్స్ ధ్యానం చేయటం లేదు, లేదా మా పిల్లలు ఇంకా ధ్యానంలోకి రాలేదు, మనం ఎస్&ఐ వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్స్ అడుగుతా ఉంటారు నన్ను. ఇది నాకే కాదు, మీకు కూడా చాలా మంది వేరే వాళ్ళు అడిగి ఉండొచ్చు. చాలా మందికి ఎదురయ్యే క్వశ్చన్ ఇది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైతే నా మొగుడు, నా పెళ్ళం, నా అమ్మ, మా నాన్న, నా పిల్లలు వాళ్ళు ధ్యానం చేయట్లేదు కదా, నేను ఎస్&ఐ వెళ్ళిపోతే వాళ్ళు ఏమైపోతారు
వాళ్ళు ఇక్కడ ఉండిపోతారా? 3D ఎర్త్ ఇంకోటి ఫార్మ్ అయిందన్నారు కదా! దాని మీదకి ఆళ్ళు ఎళ్ళిపోతారా? ఇలాంటి ఆలోచనల వలన ఏం జరుగుతుందంటే అక్కడ, ఆ టైమ్ లైన్ అనేది ఊగిసలాడుతూ ఉంటుందండి. అంటే భూమి మీద 1,44,000 మంది స్ట్రాంగ్‌గా డిసైడ్ అవ్వాలి. ఈవెంట్ రావాలని, అసెన్షన్ జరిగి తీరాలని. అయితే అందులో మీరు ఒక భాగమే. మీరెప్పుడైతే ఇలాగా ఇంట్లో లైఫ్ పార్ట్నర్‌ని చూసి, తర్వాత ఆళ్ళని చూసి, ఈళ్ళని చూసి ఊగిసలాడుతున్నారో, ఆ టైమ్‌లైన్ అనేది కూడా ఫ్లక్చుయేట్ అవుతూ, షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ టైమ్‌లైన్ షిఫ్ట్ అవుతుందో, మనకి ఈ అసెన్షన్ టైమ్‌లైన్ అనేది పర్ఫెక్ట్‌గా వెళ్ళలేం. అంటే ఊగిసలాడుతూ ఉంటుంది. ఇప్పుడు అలాంటి సిట్యుయేషన్ వచ్చిందండి. అంటే దీనర్థం మీరు మీ ఇంట్లో లైఫ్ పార్ట్నర్‌ని వదిలేయండి. మీరు అసెండ్ అయిపోండి. మీ పిల్లల్ని పట్టించుకోద్దు. మీరు అసెండ్ అయిపోండి. లేదు అంటే మీ పేరెంట్స్‌ని, అత్తమామల్ని వదిలేండి. అది కాదండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంత జ్ఞానం తీసుకున్న వాళ్ళు ఒక్కళ్ళు అసెండ్ అయినా కూడా భూమి మీద కొన్ని వేల లక్షల మంది అసెండ్ అయిపోతారండి ఆ అసెన్షన్ ఎనర్జీస్‌కి. అసెన్షన్ ఎనర్జీస్ అంటే సామాన్యం కాదు. దాని గురించి మీకు పూర్తిగా తెలీదు. తక్కువ అంచనా వెయ్యొద్దు. మీరు గనక అద్భుతంగా కాంతిని యాంకర్ చేస్తూ, అసెన్షన్ ఎనర్జీస్‌ని యాంకర్ చేస్తుంటే, ఆ మొమెంట్ వచ్చినప్పుడు మీతో పాటు కొన్ని కిలోమీటర్ల మేర ఉన్న జనాభా కూడా అసెండ్ అవుతారు. అంత శక్తి అనేది ఉందండి. గుర్తుపెట్టుకోండి 1800 శతాబ్దంలో కూడా చాలా మంది అసెండ్ అయ్యారండి. కానీ ఇంతమంది అసెండ్ అయినా కూడా భూమి మాత్రం ఎందుకు అసెండ్ అవ్వలేదు అంటే, ఆ అసెండ్ అయిన వాళ్ళు అంటే సెయింట్ జర్మియన్ అవ్వచ్చు, లేదంటే సెరాపిస్ బే అవ్వచ్చు, మాస్టర్ ఎల్మోరి అవ్వచ్చు, కుతుమి అవ్వచ్చు, ఎవరెప్పుడు అసెండ్ అయినా వాళ్ళెవ్వరికీ కూడా భూమి మీద జరుగుతున్న ఈ గేమ్ యొక్క పూర్తి అవగాహన లేదు. ఎప్పుడైతే పూర్తి అవగాహన ఉన్నవారు అంటే భూమి మీద మేట్రిక్స్ ఎలా సృష్టించబడింది? ఎలా ఆపరేట్ అవుతుంటుంది? ఎలాంటి ఇంప్లాంట్స్ ఉన్నాయి? ఎన్ని రకాల ట్రాప్స్ ఉంటాయి? మానవులు ఎన్ని రకాలుగా మైండ్ కంట్రోల్ ప్రోగ్రామ్స్‌లో ఉంటారు? ఇలాంటి జ్ఞానం ఉన్నవాళ్ళు ఒక్కళ్ళు అసెండ్ అయినా కూడా భూమి మొత్తం అసెండ్ అయిపోతుందండి. అందుకే ఈ జ్ఞానాన్ని జూమ్ సెషన్స్‌లో ఇలా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇంత తపన పడ్డానికి కారణం అదేనండి. మీ అందరికీ తెలియాలి. తెలుస్తున్నప్పుడు మీ అవేర్‌నెస్ పెరుగుతున్నప్పుడు, మీ చైతన్యం పెరుగుతున్నప్పుడు భూమి యొక్క చైతన్యం కూడా పెరుగుతూ ఉంటుంది. ఆ పెరిగినప్పుడు మనతో పాటు ధ్యానం చేయలేని వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా అందరూ కలిపి అసెండ్ అయిపోతారు. ఈ 1,44,000 మంది గనక వారి యొక్క పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకొని అలాగే భూమి మీద జరుగుతున్న గేమ్‌ని అర్థం చేసుకొని కాంతి ధ్యానాలు చేస్తే 7.8 మంది బిలియన్ జనాభా అవలీలగా అసెండ్ అయిపోతారండి. ఇట్స్ ఎ వెరీ సింపుల్ టాస్క్. అందుకే మా అందరిది ఇంత తాపత్రయం. మీకు తెలియాలి, మీరు వినాలి, మీరు అందరితో షేర్ చేసుకోవాలి. అందరూ కాంతి ధ్యానాలు చెయ్యాలి. ఈ ఈ కార్యక్రమాలన్నీ కూడా అప్పుల్లో లేవు కాబట్టే భూమాత అసెండ్ అవ్వలేదు. ఇప్పుడైతే ఎనర్జీస్ అన్నీ దానికి ఫేవరబుల్‌గా ఉన్నాయి కాబట్టే, ఇప్పుడు అసెన్షన్ సులువండి. మీరెవ్వరి కోసం వర్రీ అవ్వద్దు. మీరు అసెన్షన్ ఎనర్జీస్‌ని యాంకర్ చేస్తూ, ఈవెన్ టు అసెన్షను ఆ టైమ్ లైన్‌లో ఎర్త్ అనేది సూపర్ సక్సెస్‌ఫుల్‌గా వెళ్ళిపోవాలి అని నిర్ణయం తీసుకోండి అని సంకల్పించండి. అన్నీ సక్సెస్‌ఫుల్‌గా జరిగిపోతాయండి. రైట్ మెడిటేషన్‌లో కూర్చుందాం. ఫ్లవర్ ఆఫ్ లైఫ్ ధ్యానం చేద్దాము. కంప్లీట్‌లీ రిలాక్స్ యువర్‌సెల్ఫ్. శ్వాస మీద ధ్యాస. మీ చుట్టూ పింక్ ఎగ్ ప్రొటెక్షన్ ఫార్మ్ అయింది. పింక్ ఎగ్ అంటే ఆ దేవతా శక్తి యొక్క అద్భుతమైన కాంతి ఏర్పడింది. ఒక రక్షణ వలయాన్ని ఏర్పరిచింది. మదర్ ఐస్ మదర్ ఐసెస్‌కి
ఒసైరిస్‌కి, హోరస్‌కి కనెక్ట్ అవ్వండి. ఈ సమయంలో గాడెస్ ఐసిస్ యొక్క ఎనర్జీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీ ద్వారా గాడెస్ ఐసిస్ యొక్క ఎనర్జీస్ అద్భుతంగా యాంకర్ అవ్వాలని సంకల్పించండి. మీరెక్కడుంటే అక్కడ కొన్ని కిలోమీటర్ల మేర భూమి లోపలికి, భూమి చుట్టూ కూడా గాడెస్ ఐసిస్ యొక్క ఎనర్జీస్ యాంకర్ అవుతూనే ఉండాలి. మనం అనుకున్నదే సృష్టింపబడుతుందండి. 7.8 బిలియన్ జనాభా కూడా అసెన్షన్ మార్గంలో ప్రయాణించాలి అని సంకల్పించండి. మనకందరూ కావాలి. అన్ని జీవులు కావాలి. అంతా ఒక్కటే. అహం బ్రహ్మాస్మి. ఆర్కేంజెల్ మైకేల్ యొక్క నీలపు జ్వాల కూడా మీ ద్వారా యాంకర్ చేయండి భూమధ్య భాగం వరకు. ఎవరైతే భూమి మీద గ్రిడ్ వర్క్ చేస్తున్నారో, ఎనర్జెటిక్ గ్రిడ్ వర్క్, గాడెస్ గ్రిడ్ వర్క్ చేస్తున్నారో వారందరికీ ఆర్కేంజెల్ మైకేల్ యొక్క బ్లూ ఫ్లేమ్ ద్వారా రక్షణ వలయం ఏర్పడాలని సంకల్పించండి. ఫ్లవర్ ఆఫ్ లైఫ్ ధ్యానం చేద్దాము. ఒక రిలాక్స్డ్ చైతన్యపు స్థితికి రావడానికి మీ స్వంత పద్ధతిని ఉపయోగించండి. మీ సంకల్పాన్ని ఇలా తెలియచేయండి. భూమిపై పరివర్తనను స్థిరీకరించడానికి మరియు అన్ని జీవులకు అత్యంత సానుకూలమైన అసెన్షన్ టైమ్ లైన్ను వ్యక్తీకరించడానికి ఈ ధ్యానాన్ని ఒక సాధనంగా ఉపయోగించాలి. వైలెట్ జ్వాలని దాని యొక్క ప్రాథమిక మూలం నుండి ఇన్వోక్ చేసి ధ్యాన సమయంలో మరియు ఆ తరువాత కూడా మీ చుట్టూ రక్షణ వలయం ఏర్పరచమని చెప్పండి. కాంతికి సేవ చేయని వాటినన్నిటినీ రూపపరివర్తనం కావించమని చెప్పండి.
భూమి చుట్టూ పింక్ ఫ్లవర్ ఆఫ్ లైఫ్ గోళాన్ని విజువలైజ్ చేయండి. ఈ గోళం భూ ఉపరితలం లోపల మరియు భూమి పైన చంద్రుని కక్ష వరకు విస్తరిస్తున్నది. ఫ్లవర్ ఆఫ్ లైఫ్ గోళము భూగ్రహం యొక్క ఉపరితలం నుండి చీకటిని తొలగిస్తూ భూగ్రహం యొక్క విముక్తి ప్రక్రియకు సహాయపడుతున్నట్టు విజువలైజ్ చేయండి. భూగ్రహ లైట్ గ్రిడ్లోని లే లైన్లు మరియు వోర్టెక్స్లను ఫ్లవర్ ఆఫ్ లైఫ్ గోళము మరియు వైలెట్ జ్వాల శుద్ధి చేస్తున్నట్టు విజువలైజ్ చేయండి. మానవాళికి మరియు అన్ని ఇతర జీవులకు, ముఖ్యంగా భూగ్రహం కోసం కాంతిని యాంకర్ చేస్తున్న వారికి సామరస్యం, రక్షణ మరియు శాంతిని సృష్టించే ఫ్లవర్ ఆఫ్ లైఫ్ గోళాన్ని విజువలైజ్ చేయండి. పింక్ ఫ్లవర్ ఆఫ్ లైఫ్ గోళం భూమిని ఆవరించి మొత్తం భూగ్రహం యొక్క ప్రకంపనలను
పెంచుతున్నట్టు విజువలైజ్ చేయండి. అన్ని జీవులకు సామరస్యాన్ని మరియు అత్యంత సానుకూలమైన అసెన్షన్ టైమ్ లైన్ను మేనిఫెస్ట్ చేస్తున్న ఫ్లవర్ ఆఫ్ లైఫ్ గోళాన్ని విజువలైజ్ చేయండి. దేవత శాంతిని కోరుకుంటున్నది మరియు అంతటా శాంతియే ఉంటుంది. మీ తల పైభాగంలో మరియు మీ ఇంటి పైన, భూమి పైన రెయిన్బో షోవర్ ఆఫ్ లైట్ ని విజువలైజ్ చేయండి. మీ భౌతిక శరీరం చుట్టూ సిల్వర్ స్పైక్ ప్రొటెక్షన్ ని విజువలైజ్ చేయండి. ప్లాస్మా శరీరం చుట్టూ మరి ఒక సిల్వర్ స్పైక్ ప్రొటెక్షన్ ని విజువలైజ్ చేయండి. ఎథరిక్ శరీరం చుట్టూ మరి ఒక సిల్వర్ స్పైక్ ప్రొటెక్షన్ ని విజువలైజ్ చేయండి. ఆస్ట్రల్ శరీరం చుట్టూ మరి ఒక సిల్వర్ స్పైక్ ప్రొటెక్షన్ విజువలైజ్ చేయండి. లోవర్ మెంటల్ బాడీ చుట్టూ, నిమ్న మానసిక శరీరం చుట్టూ మరి ఒక సిల్వర్ స్పైక్ ప్రొటెక్షన్ విజువలైజ్ చేయండి. మీరు రిలాక్స్ అయిన తర్వాత నెమ్మదిగా 2 చేతులు తీసి 2 కళ్ళ మీద వేసుకొని 5 4 3 2 1 0 నెమ్మదిగా ఓపెన్ చేయండి. సో ఒకప్పుడు భూమి మీద అండి
మాతృస్వామ్య సంఘం ఉండేది, మ్యాట్రియార్కియల్ సొసైటీ ఉండేది, స్త్రీని పూజించడం అనేది జరిగేది. అటువంటి ఫెమినైన్ పవర్ని గౌరవిస్తూ పూజించిన సందర్భాలలో భూమి అనేది ఎంతో అద్భుతంగా ఉంటుందండి. అలా ఉండనివ్వకుండా చేయడానికి కారణం మీరు అనుకునేటట్టు మనుషుల యొక్క మనసు కాదు, మైండ్ కాదు, వీటన్నిటినీ కంట్రోల్ చేస్తున్న ఆ ఖైమెరా యొక్క ప్లాస్మా అండ్ ఫిజికల్ స్పైడర్స్ అండి, ఆ స్పైడర్ వెబ్స్. అవి ఎప్పుడైతే లైట్ ఫోర్సెస్ ఒకానొక రేంజ్ వరకు వాటిని హ్యాండిల్ చేసి రిమూవ్ చేస్తారో, దెన్ యూ విల్ సీ రియల్ ఫెమినైన్ పవర్ రైజింగ్ అండి. అండ్ ఇప్పుడు ఈ 2 నెలలు చేయవలసింది ఏంటంటే, మన యొక్క గోల్డెన్ ఫ్యూచర్ ని ఈ వీడియో క్లిప్పింగ్ లో చెప్పినట్టు చక్కగా, అంటే మీకు ఎలా అనిపిస్తే అలాగా విజువలైజేషన్స్ అనేది చేసుకుంటూ ఉండొచ్చు. ఇది జస్ట్ మీకు ఒక అవగాహనకి మాత్రమే చూపిస్తున్నాను. ఎప్పుడు కూడా ఏ క్షణంలోనైనా కూడా మీరు ఎప్పుడు కూడా ఈ ఫ్యూచర్ నాది, ఇటువంటి ఫ్యూచర్ లో నేను ఉండబోతున్నాను, ఇదే స్వర్ణయుగం అంటే, ఇదే సత్యయుగం అంటే అనేది హోల్డ్ చేయండి. ఈ ఫ్యూచర్ విజన్ ని హోల్డ్ చేయండి. ఈ క్లిప్పింగ్ ని ఎంజాయ్ చేయండి. ఓకే అండి, కల్పన మేడం, నేను చెప్పేది అయిపోయింది. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం, చాలా ఎక్సలెంట్ గా ఉంది. సో మన ఫ్యూచర్ అంతా కళ్ళ ముందే కనిపించింది. మరి ఆ ఫ్యూచర్ రావాలంటే మనం ఈ మెడిటేషన్స్ అన్ని చెయ్యాలి, ధ్యానం తప్పనిసరి. సో ఫ్రెండ్స్, మరి మేడం చెప్పినట్టుగా రేపు నైట్ అంటే ఎల్లుండి తెల్లవారుజామున, అంటే కామన్ గా 12 తర్వాత తెల్లవారుజామున అంటాము మనము. లోకల్ లాంగ్వేజ్ రేపు నైటే, అంటే మీన్స్ సోమవారం రాత్రి అనుకోవచ్చు, ఈజీగా అర్థం కావాలంటే. అంతే కదా మేడం? అంతేనండి. ఎస్, సోమవారం రేపు నైట్ 12 గంటలకంటే ఎల్లుండి పొద్దున్న తెల్లవారుజామున 12 గంటలకనే అనుకుంటాం. సో రేపంతా కూడా మనము రేపు ఒక సెషన్ పెట్టుకుందాం కంటిన్యూస్ గా. దీనికి షిఫ్ట్ చేసేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది మేడం. ఎలా ఉంటుంది? ఏదైనా సెషన్ పెట్టుకొని కంటిన్యూగా, సో అలా చేసుకుంటే బెటర్ ఏమో. అంటే 12 కదా, ఓకే ఓకే చూద్దాం రేపు ఆలోచించి. లేదంటే డైరెక్ట్ కొంచెం ముందు, అంటే 11:30 టు, సో అలా చేసుకోవచ్చు. 12 to 1 చేద్దాం. లేదు, 12 కి సరిపోతుంది, ఎందుకంటే 12:22 కి మనకి. ఓకే ఓకే, షూర్ షూర్ మేడం. అలానే మళ్ళీ చెప్పుకోవాలంటే రేపు నైట్ అంటే ఎల్లుండి నైట్ మళ్ళీ ఒకటి ఉంటుంది. ఎల్లుండి నైట్ ఒకటి వస్తుంది, అది 11 to 12 వస్తుంది. సో ఈ 2 ధ్యానాలు కూడా అందరికి ఫార్వర్డ్ చేయండి, మెసేజెస్ అందరికి ఇస్తాము. సో ఆ మెసేజ్, అంటే ఈ లైట్ వర్క్ లో ఎవరైతే పాలు పంచుకోవాలనుకుంటున్నారో, ఈ బెస్ట్ ఎక్సలెంట్ ఫ్యూచర్ లో మనం అందరూ వెళ్తాము, బట్ మన ద్వారా జరుగుతుంది. మనం అందుకే ఎన్నుకోబడ్డాము, మనము ఇక్కడికి భూమి మీదకి రాబడ్డాం కాబట్టి, మనం అందరికి చెప్పడానికి రావడం జరిగింది కాబట్టి, మనము ఈ మెసేజెస్ అన్ని కూడా అందరికీ షేర్ చేయండి. రేపు నైట్ 12 గంటలకు హౌస్ఫుల్ అయిపోతుంది, మళ్ళీ ఎల్లుండి నైట్ కూడా హౌస్ఫుల్ అవుతుంది. సో తప్పకుండా ఈ షేరింగ్ అనేది కావాలి. ఈ షేరింగ్ చేయడానికి లైట్ వర్కర్స్, అంటే మనందరం, మీ ఎవరైతే చూస్తున్నారో అందరం కూడా రేపు ఎల్లుండి అంతా షేర్ చేద్దాం ఫ్రెండ్స్. అలానే 11th నవంబర్ 11th ని మధ్యాహ్నం 3:41 దాని గురించి నేను ఎల్లుండ రాత్రి కొంచెం డీటెయిల్ గా చెప్తాను. ఓకే ఓకే, వీక్ ఏమైతుంది మేడం? ఐ థింక్ నవంబర్ 11 బుధవారం పడింది. బుధవారం. ఓకే, బుధవారం రోజు మనం గుర్తు పెట్టుకొని ఆఫ్టర్నూన్ 3 to 5 సెషన్ క్యాన్సిల్ చేసుకోండి, సరిపోతుంది. ఎస్, ఓకే, థ్యాంక్ యూ మేడం. మరి ఒక 7 మెంబర్స్ హ్యాండ్ రైజ్ చేశారు. యాక్చువల్ గా నాకు ఒక 5 minutes టైం ఉంది, 10 o'clock కి నేను వేరే వర్క్ లోకి వెళ్ళిపోవాలి. ఆ 5 minutes లో ఎంతమంది అయితే అంతమంది మాట్లాడతాను. ఓకే, షార్ట్ కట్ లో చేసుకుందాం. మెయిన్ మేడం సెషన్స్ ఇవ్వాలంటే ఇప్పుడు మనము మేడం ని వేరే వర్క్ లో ఉన్నారంట,
సో అలా మీరు డౌట్ అడగండి, అందరు కలిపి ఒకేసారి ఆన్సర్ చెప్పేస్తారు మేడం. బెటర్ Yeah. ఏమో. Yeah. యా ఓకే. స్పీడ్ గా కల్పన మేడం స్పీడ్ గా Okay, అన్మ్యూట్ sir. చేయండి. అంటే అందరు మీ unmute. అనుభవాలు అయితే ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా డౌట్ ఉంటే అడగండి. దట్ విల్ బి మచ్ బెటర్. అందరికీ కూడా madam. అన్మ్యూట్ బటన్ వస్తుంది, అందరూ ఓపెన్ చేసేసుకోండి. Yes. మాట్లాడండి. సిహెచ్ పద్మజ గారు, రత్న కుమారి గారు మాట్లాడండి. శ్రీలక్ష్మి గారు, మేడం చాలా బ్రహ్మాండంగా ఉందండి ఈవేళ. మీరు అసలు ఎవరైనా భయపడే వాళ్ళు ఉంటే వెళ్ళిపోండి అన్నారు. అసలు భయపడే వాళ్ళు ఎవరు వెళ్లకుండా ఉంటే చాలా చాలా మంచి న్యూస్ చెప్పారు. ఇది చాలా అందరికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫ్యూచర్ అంతా కళ్ళకి కట్టినట్టు చూపించారు. కాస్తో కోస్తో భయం ఉన్న వాళ్ళందరూ భయం పక్కన పెట్టేసి అందరూ మళ్ళీ రేపు ఎల్లుండిలో రెస్పాన్స్ ఇంకా మీకు బాగుంటుంది. ఈ సండే మెడిటేషన్ అనేది చూసారా, చాలా మంచిగా ఉపయోగిస్తుందండి అందరికీ. వెన్స్డే పెట్టుకున్నది, సండే పెట్టుకున్నది కూడా చాలా బాగుంది. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి, చాలా బాగుందండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం చిన్న కరెక్షన్, మన రేపు ఎల్లుండి సెషన్స్ కి సో యూకే, యుఎస్ అండ్ ఇండియా టైం 3 టైమ్స్ మనకు మెన్షన్ చేయాల్సి ఉంటుంది మేడం. యూకే, యుఎస్, ఇండియా టైమ్స్. ఓకే, నేను చెప్తాను. నేను వాట్సాప్ మెసేజ్ లో ఫార్వర్డ్ చేస్తాను కన్వర్షన్స్ చేసి. ఎస్ ఎస్, మనం ఫ్లైయర్ లో కూడా పెట్టేద్దాం మేడం. యా, పెడదాం తప్పకుండా. కిషోర్ గారు. హలో హలో అండి సార్ చెప్పండి. ఒక క్వశ్చన్ అండి. అంటే మీ జూన్ నుంచి స్టార్ట్ చేశాను. అంటే నేనేం ట్రై చేయలేదు, కానీ న్యాచురల్ గానే అన్ని అటాచ్మెంట్స్ పోయాయి. అంటే ఫ్యామిలీతో కానీ, చైల్డ్ తో కానీ, వైఫ్ తో కానీ అన్ని పోయాయి. కానీ ఒక్క పర్సన్ పాస్ట్ లో ఉన్నారు, వాళ్ళతో పోవట్లేదండి. అది ఎలా పోగొట్టుకోవాలి? హార్డ్ కటింగ్ మెడిటేషన్ చేసుకోండి సార్. ఓకే అండి. ఇంకొకటి, మీరు 1 కిలోమీటర్ చుట్టూ అందరు వెళ్ళిపోతారు అని అన్నారు. సో అప్పుడు నాకు వెంటనే థాట్ ఏమొచ్చింది అంటే, జస్ట్ థాట్ అండి. అంటే మీరు ఎట్లాగా వెళ్తారని నాకు కాన్ఫిడెన్స్. సో మీ ఇంటి అక్కడ నా చుట్టూ 1 కిలోమీటర్ లోపలికి వచ్చేద్దాం అనుకుంటున్నారా ఏంటి? అవునండి, అక్కడ మీ ఇంటి పక్కన ఇల్లు రెంట్ ఏదో తీసుకుంటే అయిపోతుంది. అదే నా 1 కిలోమీటర్ కాదు సార్, కొన్ని కిలోమీటర్లు అన్నాను. పర్వాలేదు, మీరు ఎంత దూరంలో ఉన్నా అందరూ వచ్చేస్తారులేండి. మీకు ఆ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సార్ మీరు కూడా అసెండ్ అయిపోతారు. ఆ తృష్ణ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ అయిపోతారు. పద్మజ గారు మాట్లాడండి. కెనడా టైం కూడా అదే యాడ్ చేయమంటున్నారు శశిగారు సార్. మన కెనడావా? ఓకే ఓకే. మన లైట్ వర్కర్స్ అందరూ కూడా వరల్డ్ వైడ్ గా ఉన్నారు. అలా కాదు, లేకపోతే టైం జోన్ కన్వర్టర్ లింక్ నేను చూస్తానండి. నేను ఒకసారి ఆలోచిస్తాను అది ఎలా బాగుంటుంది కంటేసి మనం డిస్కస్ చేసి పెడతాము. ఓకే ఓకే, మరి ఇంకొక 2 minutes ఉంది మేడం. 1 జస్ట్ మీకు క్వశ్చన్ ఏదైనా ఉంటే అడగండి, అందరు కలిపి ఒకేసారి చెప్పేస్తారు. హలో మేడం, నమస్తే మేడం, లక్ష్మి మేడం. నాకు ఒక చిన్న డౌట్ మేడం. ఈ ఫ్లవర్ ఆఫ్ లైఫ్ అనేది అసలు ఎలా డిజైన్ చేయబడింది మేడం? హూ డిజైన్డ్ దిస్ ఫ్లవర్ ఆఫ్ లైఫ్? హైయర్ డైమెన్షన్స్ అంటే ఎవరని అనుకో? లైట్ ఫోర్సెస్. అచ్చా, కృష్ణవేణి గారు మాట్లాడండి. హలో మేడం, నమస్తే అండి మేడం. డౌట్ అనేది ఏంటంటే మేడం, ఇప్పుడు మీరు చెప్పిన ఇష్యూ అనేది చాలా మంది ఫేస్ చేస్తున్నారు, కాకపోతే ఓపెన్ అవ్వడం అనేది చాలా డిఫికల్ట్. సో ఆల్రెడీ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఏం చేయమంటారు? హలో, ఏ ప్రాబ్లం గురించి మాట్లాడుతున్నారు మీరు? అదే మీరు చెప్పింది ఇప్పుడు ఈవెన్ ఇలా కిడ్నాప్స్ అనుకోండి, ఈవెన్ ఇట్లా ఈ టార్చర్ అనుకోండి. మెడిటేషన్ కి రావడానికి రీజన్ కూడా అదే. సో ధ్యానాలు చేసుకోవడమే మేడం. ఇంక ఇప్పుడు స్పెషల్ గా చేసేది ఏం లేదు, టైం అంత లేదు. ఓన్లీ ఫ్లవర్ ఆఫ్ లైఫ్ లేదా బేసిక్ అండ్ అడ్వాన్స్డ్ లైట్ మెడిటేషన్స్ చేసుకోవడము, గ్లోబల్ మాస్ మెడిటేషన్స్ లో పార్టిసిపేట్ చేయడం. ఇంక ఇప్పుడు మనం చేసేది ఏం లేదు, అవన్నీ అయిపోయాయి మేడం ఒకప్పుడు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీకు టైం అవుతుంది. యా, నేను స్క్రీన్ షేర్